ధాన్యం సేకరణపై సర్కారు జాప్యంపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై టీ న్యూస్ వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రమంజిల్ కాలనీ పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై సర్కారు జాప్యంపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై టీ న్యూస్ వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధాన్యం సేకరణకు సంబంధించి టీ న్యూస్ లో వస్తున్న వరుస కథనాలతో అప్రమత్తమైన సర్కార్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సుంటా. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు లక్షల ఎకరాల్లో కూడా ధాన్యం కొనుగోళ్ల పైన ఇప్పటికే వరుస కథనాలు టీ న్యూస్ నిన్న నిరంతరంగా నడిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సంబంధిత శాఖ మంత్రితో పాటు ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక్కరోజు కూడా సమీక్షలు నిర్వహించలేదు. అయితే తడిసిన ధాన్యం కావచ్చు, కళ్ళాల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అటు అప్పుల బాధతో కూడా రైతులు ఆత్మహత్యలు చెప్పుకున్న ధాన్యం కొనుగోలు జరగట్లేదు. అకాల వర్షాలతో కూడా పెద్ద ఎత్తున ధాన్యం అనేది తడుస్తుంది. అటు వర్షాల కారణంగా కావచ్చు, అంతేకాకుండా ధాన్యం కొనుగోలు చేయబడింది. దాదాపు 20-25 రోజుల నుంచి కూడా కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఎంతసేపు అటు మిస్వాల్ పోటీలకు సమీక్షలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వ్యవసాయ శాఖ పైన కావచ్చు, ఇటు ధాన్యం కొనుగోళ్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక్కరోజు కూడా సమీక్షలు నిర్వహించలేదు. అయితే దీనిపైన నిన్న సుదీర్ఘంగా మనం మాట్లాడడం జరిగింది. దీనిపైన వరుస కథనాలు కూడా నడిపించాము. తాజాగా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా సివిల్ సప్లై కార్యాలయంలో పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాల కలెక్టర్ తో ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరొక 10-15 రోజులు పెద్ద ఎత్తున ధాన్యం వస్తుంది కాబట్టి అన్ని గోడౌన్లను కూడా సిద్ధం చేయాలి. గన్ని బ్యాగులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి వాటన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా వ్యవసాయ శాఖ పైన కనిపించడం లేదు. ఇటు వార్తలు నడిపిస్తే తప్ప కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చేటువంటి అవకాశాలతో మనకు కనబడట్లేదు. నిన్న సుదీర్ఘంగా ఉన్నటువంటి వార్తల కథనాల నేపథ్యంలో ఈ రోజు కదలిక వచ్చింది. ఇటు అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. అటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గోడౌన్లకు తరలించాలి. గోడౌన్లు ఖాళీగా లేని సందర్భంలో కూడా గోడౌన్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గన్ని బ్యాగులు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ధాన్యం మిగిలిపోయిందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం సంబంధించి కూడా వాటిని కూడా సేకరించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో ధాన్యం సంబంధించి ఇటు కళ్ళల్లో మిగిలిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎంత మేరకు మరి కొనుగోలు చేస్తారనేది మాత్రం మనం చూడాల్సిందే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.